హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. రంగోలీని మొబైల్ ఫోన్ మీద ఎలా డ్రా చేయాలి అనే కాన్సెప్ట్ మీద మనం ఈరోజైతే వీడియో చూద్దాము. మొబైల్లో డ్రా చేయడం అని ఇక్కడ వైట్ పేపర్లో డ్రా చేస్తున్నాం ఏంటి అని చూస్తున్నారా? ఇక్కడ చూసారా, ఇలా డ్రా చేసేటప్పుడు నా హ్యాండ్ అనేది మీకు హ్యాండ్ ఉండడం వల్ల సరిగ్గా క్లియర్గా కనిపించట్లేదు కదా. అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా రంగోలీ యాప్లో ఎంతో బ్యూటిఫుల్గా ఎలా డ్రా చేయాలో, ఏ యాప్ యూజ్ చేయాలో, ఈ విషయాలన్నీ మనం ఈరోజు తెలుసుకుందాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ ఛానల్ అనేది ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి, తెలుగు వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే అండి, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లో రంగోలీ అనేది ఎలా డ్రా చేయాలో ఇప్పుడు చూద్దాము. అందరికీ స్మార్ట్ ఫోన్స్లో ప్లే స్టోర్ అనేది ఉంటుంది కదా, దాంట్లో ఇన్షాట్ అనే యాప్ని మనం ఫస్ట్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ యాప్ ఓపెన్ చేయగా ఇలా వస్తుందండి స్క్రీను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫోటో అని ఉంది కదా, దాన్ని అయితే ఇప్పుడు మనం క్లిక్ చేస్తున్నాము. ఇక్కడ చూసారు కదా, ఈ రంగోలీ అంతా మనమైతే ఈ యాప్ ద్వారానే డ్రా చేయడం జరిగింది. ఇప్పుడు ఫోటో తర్వాత ఇక్కడ బ్లాంక్ ఉంది కదా, దాన్ని అయితే మనం క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ ఓకే అనుకుంటే పర్వాలేదు, లేకపోతే మనకు వేరే కలర్ కావాలి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను మీకు. ఇక్కడ కింద ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, చూడండి ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇందులో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ మనమైతే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు మనకి ఏ కలర్ అయితే కావాలనుకుంటామో ఆ కలర్ ద్వారా మనము ఇక్కడ అనేది డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను బ్లాక్ తీసుకున్నాను అనుకోండి, ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, ఈ టిక్ మార్క్ని అయితే చూజ్ చేసుకోవాలి. అప్పుడు మనకి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. లేదు అలా కాదు, నాకు వేరే కలర్ కావాలి అనుకున్నప్పుడు చూడండి, ఇక్కడ ఏ కలర్స్ అయినా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఎల్లో తీసుకుంటున్నాను. ఎల్లో బ్యాక్గ్రౌండ్ మీద డ్రా చేయాలనుకుంటే డిఫరెంట్ కలర్స్ డ్రా చేయొచ్చు. ప్రస్తుతానికైతే మీకు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను నేను. ఇలా తీసుకున్న తర్వాత మనం డ్రా చేయాలి అంటే, ఇప్పుడు డ్రా చేయాలంటే ఇక్కడ డూడుల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ డూడుల్ అనే ఆప్షన్ మీద మనమైతే క్లిక్ చేస్తున్నాం. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనము ఇప్పుడు ఏదైనా సరే రంగోలీ డ్రా చేయాలంటే మనం ఏం చేయాలి, డాట్స్ పెట్టుకోవాలి కదా. ఈ డాట్స్ అనేది డాట్స్ యాప్ ద్వారా అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే మనమైనా డాట్స్ పెట్టుకోవచ్చు. ఇది సైజ్ అడ్జస్ట్మెంట్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇది ఇలా సైజ్ అడ్జస్ట్ చేసినప్పుడు డాట్ అనేది డాట్ అనేది ఇలా టిక్కుగా వస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ షైనింగ్గా ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మనకు డాట్ అనేది ఎంత టచ్ చేసినా రాదనమాట. ప్లెయిన్ తీసుకోవాలి. ఈ ప్లెయిన్ తీసుకోవడం వల్ల డాట్ వద్దు, నాకు డాట్స్ అంత పెద్దగా వద్దు, సింపుల్గా కావాలి అనుకున్నారనుకోండి, ఇప్పుడు డాట్స్ అనేది సింపుల్గా రావాలనుకున్నప్పుడు ఇలా ఇది సైజ్ అడ్జస్ట్మెంటు. ఇప్పుడైతే డాట్స్ అయితే మనము ఒక చిన్న ముగ్గుకి డాట్స్ అయితే పెట్టుకున్నాము రంగోలికి. ఇది అండో ఆప్షన్. మనం ఏదైనా డ్రా చేసినప్పుడు సరిగా రాలేదనుకోండి, దీన్ని క్లిక్ చేసామంటే అండో అయిపోతుంది. ఇప్పుడు నేనైతే ఈ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద ఎల్లో కలర్తో డాట్స్ పెట్టుకుంటున్నాను. లేదు నాకు డాట్స్ ఇలా ప్రతిసారి పెట్టుకోవడం కష్టం అవుతుంది అంటే మీరు రెండు రకాల ప్రొసీజర్స్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా డాట్స్ అయితే పెట్టుకున్నాం కదా, మనం దీన్ని సేవ్ చేసుకోవచ్చు. దీన్ని సేవ్ చేసుకోవడం ఎలాగో ఫస్ట్ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది 4x4 డాట్స్ కదా, దీన్ని సేవ్ చేస్తున్నాను. ఇలా టిక్ మార్క్ కొట్టడం వల్ల ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, సేవ్ ఆప్షన్ ఉంది. ఈ సేవ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా సేవ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడ యారో బటన్ ఉంది కదా, ఈ యారోని మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో, ఈ యారోని ఇక్కడ క్లిక్ చేసినప్పుడు డ్రాఫ్ట్ డిస్కార్డ్ అని వస్తుంది. డిస్కార్డ్ అంటే మనం చేసినది డిలీట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ డ్రాప్ సెలెక్ట్ చేసినప్పుడు సేవ్ అయిపోతుంది. ఇప్పుడు సేవ్ అయింది కదా. ఇన్ కేస్ ఇప్పుడు మనం మళ్ళీ డ్రా చేయాలనుకున్నప్పుడు ఫోటోకి వెళ్తున్నాను, న్యూ తీసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇలా డాట్స్ని అయితే 4x4 డాట్స్ని అయితే సేవ్ చేసుకున్నారు కదా. ఇప్పుడు సేమ్ అదే స్క్రీన్ని మనం అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాము.
ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము రంగోలీ డ్రా చేయకముందే మనం ఫస్ట్ స్క్రీన్ రికార్డర్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఎలా యూజ్ చేయాలో మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ స్క్రీన్ రికార్డర్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని అయితే ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. ఇలా వచ్చినప్పుడు మీడియా సౌండ్ అనేది నో సౌండ్ వస్తుంది కదా, నో సౌండ్ అనేది తీసుకున్నారంటే తర్వాత మీరు ఏ సౌండ్ కావాలంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంది. ఈ స్టార్ట్ రికార్డింగ్ అనే ఆప్షన్ ఎప్పుడైతే చూస్ చేస్తామో అప్పుడు మనకి రికార్డ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇక్కడ డూడుల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ లాస్ట్లో ఇక్కడ డూడుల్ అనే ఆప్షన్ని తీసుకున్నట్టయితే మనం ఎలా డ్రా చేయాలనేది డూడుల్ ఆప్షన్ ద్వారా రంగోలి ఎలా డ్రా చేయాలో చూద్దాము. ఇక్కడ డూడుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ప్లెయిన్ తీసుకున్నాం అనుకోండి, ఇలా వస్తుంది. అదే సపోజ్ ఇలా షైనింగ్ పార్ట్ తీసుకున్నప్పుడు ఇలా లుక్ ఇలా ఉంటుంది. లేకపోతే గ్రీన్ తీసుకున్నారనుకోండి, ఇలా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఇలా పోవాలి అంటే కనుక మనం ఇక్కడ అండూ ఆప్షన్ ఉంటుంది, దాని ద్వారా మనం అండూ చేసేయచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ బ్లూతో ఈ షైనింగ్ ఇలా డ్రా చేయాలో మీకైతే చూపిస్తాను. చూసారు కదా, ఇప్పుడు మన రంగోలి అయితే కంప్లీట్ అయింది. వద్దు నాకు ఇంత కథ అనేది ఇంత లావుగా ఉండకూడదు, సన్నగా రావాలి అనుకుంటే కానీ ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పాను కదా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని. ఇలా సైజ్ తగ్గించడం ద్వారా ఏమవుతుంది, ఇలా లైన్ అనేది సన్నగా వస్తుంది. చూడండి, అలా సన్నగా వస్తుంది. అది మనం గీసినది పోవాలంటే కదా ఇక్కడ అండూ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. ఇలా రంగోలి అంతా డ్రా చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ టిక్ మార్క్ ఉంది కదా, దీన్ని అయితే మనం క్లిక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ సేవ్ బటన్ ఉంది. ఈ సేవ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మనం డ్రా చేసిన రంగోలి అనేది సేవ్ అయిపోతుంది. డ్రా చేసిన ఈ ఫోటోలు అనేది సేవ్ అయిపోయింది కదా, అప్పుడే అయిపోలేదు. నెక్స్ట్ ఇక్కడ వీడియో ఉంది కదా, దాన్ని అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ ఫస్ట్ బ్లాంక్ తర్వాత ఫస్ట్ ఏ వీడియో అయితే ఉంటుందో అదే మనం ఇప్పుడు డ్రా చేసిన వీడియో. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా క్రాప్ ఆప్షన్ అనేది ఇక్కడ స్క్రోల్ చేస్తే మీకైతే ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఈ పార్ట్ అన్నెసరీ పార్ట్ అంతా రిమూవ్ చేస్తున్నాను, క్రాప్ చేస్తున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఇప్పుడు యాస్టీస్గా ఇలాగే ఇదంతా ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, దీన్నంతా మనము రిమూవ్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా పార్ట్ ఉందో దాని అంతటిని నేను ఇక్కడ నుంచి మన రంగోలి అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ కరెక్ట్గా నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది. అక్కడ స్ప్లిట్ చేసుకున్నారంటే మీరు ఏదైతే అవసరం లేదో దాన్ని ఆ పార్ట్ని డిలీట్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనకు అవసరం లేదు కాబట్టి స్ప్లిట్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ సెలెక్ట్ చేసి స్ప్లిట్ పక్కనే డిలీట్ ఆప్షన్ ఉంటుంది, ఆ డిలీట్ బటన్ని క్లిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి ఒకసారి, ఇక్కడ వరకు మనకు చాలు కాబట్టి ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా నేను డిలీట్ చేసేస్తున్నాను. స్ప్లిట్ చేసేసి మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇది డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా 26 సెకండ్స్ వచ్చింది. ఒకవేళ ఇది 1 మినిట్ అబోవ్ వచ్చింది అనుకోండి, మీరు సపోజ్ యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళైతే షార్ట్గా పెట్టాలనుకుంటే కన్నా ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం డ్రా చేసిన దాన్ని ఇలా స్పీడ్ పెంచడం కానీ లేకపోతే తగ్గడం కానీ మనమైతే చేయొచ్చు. ప్రస్తుతానికైతే నాకైతే స్పీడ్గా లేదు కాబట్టి కరెక్ట్గా ఉంది కాబట్టి నేనేం దాన్ని ఏం అడ్జస్ట్మెంట్ చేయట్లేదు. ఇప్పుడైతే మనకైతే వీడియో అయితే సరిపోయింది కదా. ఇప్పుడు దీన్ని వచ్చేసి నేను ఏం చేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి సేవ్ బటన్ ఉంది కదా, ఈ సేవ్ బటన్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, మన మొబైల్లో సేవ్ అయిపోతుంది. ఇది వచ్చేసి మన ఛానల్ కాపీరైట్ క్లెయిమ్ రాకుండా ఎలా ఇన్స్టాల్. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ అనేది ఉంది కదా, ఈ ప్లస్ని క్లిక్ చేసినప్పుడు మీకైతే క్రియేట్ షార్ట్ అని వస్తుంది.
క్రియేట్ షార్ట్ బటన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఇంతకుముందు ఏం చేశారు, వీడియోని సేవ్ చేసేటప్పుడు రికార్డ్ చేసేటప్పుడు నో సౌండ్ తీసుకున్నారు. ఇప్పుడు మనము మ్యూజిక్తో విత్ మ్యూజిక్ రంగోలి చూసారంటే చాలా బాగుంటుంది కదా. కాబట్టి ఇప్పుడు నేను మీకైతే విత్ మ్యూజిక్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఇక్కడ 15 సెకండ్స్ ఉంది. ఒకవేళ మనకు 15 సెకండ్స్ ఉంటే పర్వాలేదు, ఇంకా ఎక్కువ సపోజ్ 60 సెకండ్స్ వీడియో అనుకోండి, ఇక్కడ క్లిక్ చేశారంటే 60 సెకండ్స్ వస్తుంది. తర్వాత మనం ఇక్కడ యాడ్ సౌండ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి రకరకాల సాంగ్స్ ఉంటాయి. లేకపోతే మీరు మూవీ నేము సపోజ్ సన్ ఆఫ్ సత్యమూర్తి, సపోజ్ దేవుని సాంగ్స్ పెట్టాలనుకున్నారు అనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడైతే రాముని సాంగ్స్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా రామునికి సంబంధించిన సాంగ్స్ అన్ని మనకు కనిపిస్తాయి. నేనైతే ఇక్కడ ఈ సాంగ్ని అయితే ప్రస్తుతానికైతే సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా సాంగ్ సెలెక్ట్ చేసుకోగానే ఇది ఇలా సాంగ్ ఇక్కడ యూట్యూబ్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకైతే కాపీరైట్ క్లెయిమ్ అయితే రాదు. తర్వాత ఇక్కడ మనం లాస్ట్ వీడియో సేవ్ చేసి ఉంటాం కదా, గ్యాలరీలో సేవ్ అయి ఉంటుంది. ఇక్కడ మన గ్యాలరీ క్లిక్ చేయడం వల్ల మన గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. గ్యాలరీ ఓపెన్ అవడం వల్ల ఇక్కడ ఫస్ట్ వీడియో అనమాట. మనం ఇదే కదా ఇంత నాకు వీడియో సేవ్ చేసింది. చూసారా మ్యూజిక్తో రంగోలి చూస్తూ ఉంటే ఎంత బాగుంది కదా. అందుకని ఇక్కడ మనమైతే ఏదో ఒక సౌండ్ అయితే యాడ్ చేసేసుకుంటాము. ఇలా యాడ్ అయిన తర్వాత డన్ కొట్టేయాలి. టిక్ మార్క్. ఇప్పుడు ఇక్కడ వ్యూ వచ్చేసి ఇది క్లియర్ వ్యూ ఉంటుంది కదా, అందుకని ఇది బాగుంటుందని ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. డన్. ఇక్కడ ఇంకా క్యాప్షన్ మన ఇష్టం అనమాట. ఏదో ఒకటి 4x4 కోలం ముగ్గు అట్లా ఏదైనా సరే మీకు ఇష్టమైనది టైటిల్గా పెట్టుకునేసి సెలెక్ట్ ఆడియన్స్ వచ్చేసి నో, ఇది మే కిడ్స్ కోసం కాదు కదా, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ అప్లోడ్ షాట్ అని ఉంటుంది, దాన్ని అయితే అప్లోడ్ చేయాలి. నేను ఈ రంగోలి అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను కాబట్టి నేనైతే ఇప్పుడైతే అప్లోడ్ చేయట్లేదు. మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నెక్స్ట్ మన కమింగ్ వీడియోస్ వచ్చేసి రూబిక్ని ఎలా సాల్వ్ చేయాలి, కిడ్స్కి మెమరీ ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఇలాంటి పజిల్స్ అన్ని నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.